వేసవి కాలంలో కూలీలకు తునికాకు సేకరణ ఉపాధినిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఉదయం పూటనే ఆకు సేకరణకు అడవికి వెళ్తారు. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా కౌటాల, చింతల మానేపల్లి, బెజ్జూర్, పెంచుకల్పేట తదితర మండలాల్లో తునికాకు సేకరణలో కూలీలు నిమగ్నమయ్యారు. తునికాకు ఒక కట్టకు ప్రభుత్వం ₹3 చెల్లించనుంది. కానీ గత ప్రభుత్వం కంటే ఈసారి తునికాకు ఆశాజనకంగా అడవిలో లభ్యం కావడం లేదని కూలీలు చెబుతున్నారు. ఈదురుగాలు, వడగండ్ల వర్షంతో ఆకులు చెల్లాచెదురు కావడంతో మంచి ఆకులు దొరక్క, గిట్టుబాటు ధర లేక కనీసం సరిపడా కూలీ రావడం లేదని తునికాకు కూలీలు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వము ₹3 ప్రకటించడం జరిగింది. కానీ మాకు ఈ ఎండాకాలంలో వేరే ఉపాధి ఏముండదు. ఈ ఆకులు చేసుడే మాకు ఉపాధిగా లభిస్తుంది. కానీ మాకు గిట్టుబాటు ధర దొరకడం లేదు. ఎందుకంటే దీనికి కట్టకు కనీసం 5 నుండి ₹6 కట్టివ్వాలని మేము ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం కూడా ఆకు సేకరణకు అడ్డుగా మారింది. ఉదయం పూటనే ఎక్కువ మంది ఉపాధి హామీ పనులకు వెళ్లేవారు. తునికాకు సేకరణకు వెళితే బోనస్ వస్తుంది అనే ఆశతో తునికాకు సేకరణకు వెళ్తున్నామని కూలీలు చెబుతున్నారు. గత 2 సంవత్సరాల కాలం నుంచి తునికాకు సేకరణ చేసినా బోనస్ డబ్బులు రావడం లేదని కూలీలు ఆందోళన చెందుతున్నారు. తునికాకు కట్టకు ₹5 నుంచి ₹6 గిట్టుబాటు ధరతో పాటు తునికాకు బోనస్ అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడున్న బోనే రావాలి. మాకు 3 సంవత్సరాలు వచ్చేది ఉన్నది. ఆకులో బోనే మాకు 3 సంవత్సరాల నుంచి వస్తలేదు. కొందరుగా లేచి మేము కహలా మెడ్లు కట్టుకొని పోతా ఉన్నాము. మాకు బోనే వస్తలేదు, ఏమత్తలేదు. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడున్న రావాలి.